వెనకాల ఫోటో కెమెరా వస్తుందా నీది నువ్వు నువ్వేం చేస్తావు? ఓకే సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఓకే సార్. సార్ సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంది. దాదాపు 68 లక్షల మంది పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వృద్ధులు వికలాంగులు వాళ్ళందరికీ పండగ వాతావరణంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ మీరు 99.9% పెన్షన్స్ ఇవ్వాలా. తెల్లవారుజాము 6కే పెట్టున్నారు. అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న 7 నుంచి ఇవ్వన్నారు, 7 గంటల నుంచి. అందువల్ల ఈరోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అన్న ప్రకారమే ఈరోజు 99% పైన పెన్షన్స్ 1వ తేదీ ఇస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్స్కి ముందు ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వమని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్తే అది ఇవ్వటానికి కుదరదు, అందరూ సచివాలయాలకు రండని ఆ ఎండలు వృద్ధులందరినీ యాక్చువల్గా సచివాలయానికి పిలిపించారు. అక్కడ ఇవ్వడం జరిగింది. కొందరు చనిపోవటం కూడా జరిగింది. ఇవ్వలేము, కుదరదు అని చెప్పాడు. అలా ఇంటికి పోయి ఇవ్వటం కుదరదని. కానీ ఈరోజు ఎలా కుదురుతుందండి? ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికున్న అపార అనుభవంతో ఎందుకు కుదరదని, ఎలా చేయాలనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఈరోజు చక్కగా ఒక్క రోజులో 99.9% ఇచ్చేస్తున్నారు. ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం. నిన్న బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, పేదలకని చెప్పుకునేది. మాటలు చెప్తే ఏం లాభం? చేతల్లో ఉండాలి. అందుకని నిన్న బీసీలకు పెద్ద పేటేశారు. బీసీలకు బడ్జెట్లో పెద్ద పేటేశారు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అనేక ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కానీ అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా తీసేవాలో తెలీదు. ఒక్కరికి జీతం 10,000 వస్తుందంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇంటికి రెంట్ ఎంత, పాలకి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత, మిల్క్కి ఎంత, పిల్లలకి చదువు ఎంత. 25,000 ఇచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. దాన్ని బడ్జెట్ అంటారు. 50,000 తినలకు జీతం వచ్చేవాళ్ళు చేసుకుంటారు. 1,00,000 జీతం వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. 5 లక్షల ఆదాయం వచ్చేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ని కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. అలాంటి ప్లానింగ్ గత ప్రభుత్వం లేక నిర్విరామం చేసి అన్ని వ్యవస్థలు నిర్మాణం చేసింది. నా శాఖకు తీసుకుంటే మున్సిపల్ శాఖకి ప్రజలు కట్టే ట్యాక్సులు ఏదైతే ఉన్నాయో అవి మున్సిపాలిటీలో ఉండాలి. మున్సిపాలిటీలో చైర్పర్సన్, మేయర్సు, కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళందరూ కౌన్సిలర్స్ అందరూ మీటింగ్లు పెట్టుకొని నిర్ణయించుకోవాలి ఆ డబ్బులతో ఏం చేయాలి. రోడ్లు వేయాలా, లైట్లు వేయాలా, డ్రైనేజీలు కట్టాలా, కమ్యూనిటీ హాల్స్ కట్టాలా, ఇంకేం చేయాలని వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ డబ్బులను వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అట్టాడిది జగన్మోహన్ రెడ్డి CFMSలో తీసిపోయి దాని దారి మళ్ళీ ఇచ్చేశాడు. అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, సార్ మా 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 123 మున్సిపాలిటీలో ప్రజలు ఇంటి పన్ను, వాటర్ ట్యాక్సు, వేకెంట్ ట్యాక్సు, బిల్డింగ్ అప్రూవల్ కడుతున్నారు. ఆ డబ్బులు 123 మున్సిపాలిటీకి వదిలేస్తే వాళ్ళ చక్కగా కౌన్సిల్లో రిజల్యూషన్ చేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అప్పుడు మున్సిపాలిటీస్ బాగుపడతాయంటే వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రేపు 1వ తేదీ నుంచి, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మున్సిపల్ శాఖలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా నేను యాక్చువల్గా బడ్జెట్లో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద డెసిషన్, చిన్న డెసిషన్ కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి ఇవ్వటం అంటే
చిన్న డెసిషన్ కాదు. అటువంటి డెసిషన్ ఇచ్చి నా ముఖ్యమంత్రిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రతి ఇంటికి రోడ్లో వేయటం కాదు, ట్యాపు రోడ్లో కాదు, ప్రతి ఇంటికి వేయాలి. అంతేకాకుండా బోర్ల నుంచి కాదు వాటర్ డ్రా చేయటం, రివర్ల నుంచి వాటర్ డ్రా చేయాలని ఆదేశించారు. దాని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో జరుగుతుంది, అదేవిధంగా పంచాయతీలో కూడా జరుగుతుంది. 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలు ఏదో గమనించి చేస్తుంది. నిన్న బడ్జెట్ చాలా చక్కగా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందుకని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఈ 4000 పెన్షన్ కూడా ఏమీ లేదా పెంచడం? 4000 పెన్షన్ పెంచాం రాగానే, అది కూడా ఏమీ లేదా? బడ్జెట్ లేకుండానే పెంచాం. గ్యాస్ సిలిండర్లు 3 ఉచితం అన్నాం, అది అబద్ధమా? కాబట్టి వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఏదో ఒకటి చెప్పాలా. ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు లేకుండా చేశారు. 11 సీట్లకు పరిమితం చేసి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, దానికి కూడా నీ పార్టీ పనికిరాదని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడైనా వాళ్ళు జ్ఞానం తెలుసుకుని చేసిన తప్పుని సరిదిద్దుకుంటే ప్రజలు క్షమిస్తారు, లేదంటే క్షమించరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు వైసీపీని క్షమించే ప్రసక్తే లేదు.